పైకి దయగా, హాని చెయ్యని అవిహింసలాగా కనిపిస్తూనే లోపల ద్వేషాన్ని దాచుకునే మానసిక స్థితి గురించి తెలిపే బుద్ధుడి బోధనలపై ఈరోజు మన సంక్షిప్త విశ్లేషణ. ఇతరులను రక్షించాలనే నెపంతో మనలో దాగి ఉన్న కోపం ఎలా బయటపడుతుందో, అలాగే ఒక భిక్షువును సైతం సులువుగా బోల్తా కొట్టించగల ఈ సున్నితమైన మానసిక వల గురించి ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఇందులో మొదటిది పక్షపాతంతో కూడిన జాలి. ఉదాహరణకు, మీరొక కప్పను మింగుతున్న పామును చూశారనుకోండి. ఆ కప్పను కాపాడటానికి పామును చంపడమే అవిహింస అని మనం పొరబడతాం. కాని నిజానికి ఆ పని మనం పాముపై ఉన్న ద్వేషంతోనే చేస్తాం. కాబట్టి ఒకరిని రక్షించడానికి మరొకరిపై దాడి చేయడం అసలైన అవిహింస కానే కాదు. ఇక రెండవది, కారుణ్యమరణం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. తీవ్రంగా బాధపడుతున్న ఒక జంతువును ఆ బాధ నుండి విముక్తి చేయడానికి దాన్ని చంపడం కూడా నిజమైన దయ కిందకు రాదు. ఎందుకంటే మన మనసులో ఎంతో కొంత ద్వేషం లేకుండా ఏ జీవి ప్రాణాన్ని మనం తీయలేము అన్నది మనం ఖచ్చితంగా గమనించాలి. చివరిగా, దయను ఒక ఆయుధంలాగా వాడుకోవడం. నీ మేలు కోరే నేను ఇదంతా చెబుతున్నాను అంటూ ఎదుటివారిని పదే పదే విమర్శించడం నిజమైన దయ ఎంతమాత్రం కాదు. దాని వెనుక కేవలం మన అహంకారం, అలాగే వారిపట్ల దాగి ఉన్న కోపం మాత్రమే ఉంటాయి. ఎందుకంటే నిజమైన అవిహింస అనేది అన్ని జీవుల పట్ల ఎలాంటి పక్షపాతం లేకుండా ఎప్పుడూ సమభావంతో ఉండటం. అంతిమంగా మనం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే, కేవలం దయ ముసుగులో ఉండి మనల్ని మనం మంచివాళ్లం అని నమ్మించుకునే ఈ ద్వేషాన్ని స్పష్టంగా గుర్తించి దాన్ని మనసులో నుండి పూర్తిగా తొలగించుకోవడమే అసలైన అవిహింస.